హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే నవంబర్ 2024 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, ఆశ్వయుజ మాసము అమావాస్య నవంబర్ 1 తారీఖు స్వాతి నక్షత్రము. అయితే అమావాస్య సాయంత్రము 4:45 వరకు అయితే ఉంది. ఇక కార్తీక మాసం వచ్చేసి మనకి నవంబర్లో 2 తారీఖున ప్రారంభమవుతుందండి. అయితే విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజునైతే ఏ ముహూర్తాలు అనేవి లేవు. అంటే గృహప్రవేశానికి, గృహారంభానికి, వివాహ ముహూర్తాలు అనేవి ఈ నవంబర్ నెలలో ఏమేమి ముహూర్తాలు ఉన్నాయనేవి తెలుసుకుందామని అనుకున్నాం కదా. కాబట్టి మనకైతే మరి 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయండి. విద్య 3వ తారీఖున నవంబరు అనురాధ పూర్తి. అయితే ఈ రోజున వివాహ ముహూర్తాలు అలాగే గృహారంభం అంటే శంకుస్థాపన, భూమి పూజ అంటారు కదండి, ఆ ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇంకా గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు, ఇంకా 3:15 మధ్యాహ్నము వివాహ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. ఇంకా రాత్రి కూడా మళ్ళీ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. గృహారంభము అంటే తెల్లవారుజామున పెట్టుకోవచ్చండి. తెల్లవారితే మీకు సోమవారం అనగా గృహారంభము అంటే శంకుస్థాపన, భూమి పూజ అని చెప్పుకున్నాం కదా, ఆ ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 3:45 తర్వాత వేయించుకోవచ్చు అనమాట. అంటే తెల్లవారితే మీకు సోమవారం అనగా మీరు బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. 3వ తారీఖున తెల్లవారితే 4వ తారీఖు వస్తుంది. ఇక 4వ తారీఖు చూద్దామండి. తదియ సోమవారము, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున పిల్లలకి చెవులు కుట్టించుట, అలాగే వ్యాపారము, వాహన ప్రారంభాలు అవి ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. ఇక 5వ తారీఖు వచ్చేసి చవితి మంగళవారము, మూల నక్షత్రం అండి. ఈ రోజున మధ్యాహ్నము 3:09 తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశము, అలాగే బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. తెల్లవారుజామున 3:39 తర్వాత అంటే మీరు 4 గంటలకు అట్లా వేయించుకోవచ్చు. అంటే తెల్లవారితే మీకు బుధవారం అని చెప్పుకోవచ్చు అండి. ఇక 6వ తారీఖున పంచమి బుధవారము, మూల నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే 7:24 తర్వాత పూర్వాషాఢ వచ్చిన తర్వాత గర్భధారణ ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. ఇక 7వ తారీఖు వచ్చేసి షష్ఠి గురువారము, ఉత్తరాషాఢకి వివాహము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అలాగే రాత్రి 9:45 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశము, గృహారంభ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఇంకా బోరింగ్ ముహూర్తాలు కూడా అంటే బోరింగ్ అనేది కూడా వేయించుకోవచ్చు మీరు తెల్లవారుజామున 3:32 తర్వాత. శుక్రవారము 8వ తారీఖు అనేది వస్తుందండి. ఇక 8వ తారీఖున సప్తమి శుక్రవారము, ఉత్తరాషాఢకు వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇక ఉదయం 7:16 శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత 7:16 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు. ఇంకా ఉదయము 10:26 తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. అంటే రాత్రి మీరు 9:43 తర్వాత గర్భధారణ ముహూర్తాలు అనేది పెట్టించుకోవచ్చు. అలాగే వివాహ ముహూర్తాలు కూడా రాత్రి ఉన్నాయండి. 9:43 తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బోరింగు తెల్లవారితే మీరు 3:25 తర్వాత వేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా, మర్నాడు అంటే శనివారం అనేది వస్తుందన్నమాట మీకు 9వ తారీఖున. ఇక 9వ తారీఖున అష్టమి శనివారము, ధనిష్ట నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అండి. ఉదయం 10:22 తర్వాత పెండి చూపులు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు. మీరు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం 2:54 తర్వాత కూడా మీరు వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. మళ్ళీ ఇంకా రాత్రి 9:39 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహప్రవేశము, గృహారంభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు 3:24 తర్వాత బోరింగ్ అనేది కూడా వేసుకోవచ్చు అండి. అంటే తెల్లవారితే మీకు ఆదివారం వస్తుంది. ఇక 10వ తారీఖు వచ్చేసి నవమి ఆదివారము, ధనిష్ట నక్షత్రము, వివాహ ముహూర్తాలకి, అలాగే గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలు మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత ఉదయం 7:08 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే ఉదయం 10:18 తర్వాత వివాహము, గర్భధారము, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఇంకా రాత్రి 9:35 తర్వాత వివాహము, గృహప్రవేశము, గృహారంభము, మళ్ళీ బోరింగ్ వేయించుకోవాలనుకుంటే మీరు తెల్లవారుజామున 3:20 తర్వాత వేయించుకోవచ్చు. అంటే మీకు తెల్లవారితే దశమి సోమవారం వస్తుంది. ఇక 11వ తారీఖు వచ్చేసి
సోమవారము దశమి పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున గర్భధారణ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయండి. ఇంకా 12వ తారీఖు వచ్చేసి ఏకాదశి మంగళవారము ఉత్తరాభాద్ర నక్షత్రము. ఆపరేషన్స్కి ఇంకా ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు, గృహప్రవేశ ముహూర్తాలు. అలాగే బోరింగ్ అనేది మీరు తెల్లవారితే 3 గంటల 12 నిమిషాలకు అనేది వేయించుకోవచ్చు అండి. ఇంకా 13వ తారీఖు వచ్చేసి ద్వాదశి బుధవారము రేవతి నక్షత్రము. వివాహము, గృహరంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలకి బాగానే ఉన్నాయండి ఇవాళ. మరి అశ్విని వచ్చిన తర్వాత వివాహము, గృహరంభం, గృహప్రవేశ ముహూర్తాలు కూడా మళ్ళీ మీరు పెట్టించుకోవచ్చు. ఇక 14వ తారీఖు వచ్చేసి త్రయోదశి గురువారము. అశ్విని నక్షత్రానికి మీరు వివాహము, గృహరంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఉదయం 6 గంటల 52 నిమిషాల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. అలాగే వాహన ప్రారంభాలు, వ్యాపారము, రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేయించుకోవచ్చు. మధ్యాహ్నము 2 గంటల 34 నిమిషాల తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే వివాహ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అనమాట. ఇంకా 15వ తారీఖు వచ్చేసి పౌర్ణమి శుక్రవారము భరణి నక్షత్రము. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఆపరేషన్స్ కూడా మీరు చేయించుకోవచ్చు. ఇంకా 16వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి శనివారము రోహిణి నక్షత్రము. ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు. రాత్రి 9 గంటల 11 నిమిషాలకి వివాహ ముహూర్తాలు, గృహరంభం, గృహప్రవేశము, అలాగే బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు అండి. ఇంకా 17వ తారీఖు వచ్చేసి విద్య ఆదివారము రోహిణి నక్షత్రము. వివాహము, గృహప్రవేశము, గృహరంభం, బొడ్రాయి ప్రతిష్టలకి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఉదయం 9 గంటల 50 నిమిషాల తర్వాత మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. రాత్రి 9 గంటల 7 నిమిషాల తర్వాత గృహరంభము, గృహప్రవేశము, బోరింగ్ అనేది మీరు తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాల తర్వాత మీరు వేయించుకోవచ్చు అనమాట. అంటే తెల్లవారితే మీకు సోమవారం అనేది వస్తుందండి. ఇంకా 18వ తారీఖు వచ్చేసి తదియ సోమవారము మృగశిర నక్షత్రము. మీరు పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటే. ఇంకా వ్యాపారము ప్రారంభం చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభాలకి గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు ఈ రోజున పెట్టించుకోవచ్చు అండి. ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారండి. మరి 19వ తారీఖు వచ్చేసి చవితి మంగళవారము ఆరుద్ర నక్షత్రము. వ్యవసాయ పనులు, ఆపరేషన్స్కి ఈ రోజున బాగానే ఉంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి పునర్వసు నక్షత్రం వచ్చిన తర్వాత గృహరంభము, గృహప్రవేశము అనేవి ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఈ రోజున. మరి 20వ తారీఖు వచ్చేసి పంచమి బుధవారము పునర్వసు నక్షత్రము, గృహరంభం, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలు కూడా ఈ రోజున బాగానే ఉందండి. మరి ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి బాగానే ఉంది. ఇంకా సాయంత్రం 4 గంటల 35 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఇంకా రాత్రి 2 గంటల 41 నిమిషాల తర్వాత కూడా గృహరంభము, గృహప్రవేశం ముహూర్తాలకి, అలాగే బోరింగ్ మీరు 5 గంటల 33 నిమిషాల తర్వాత వేసుకోవచ్చు తెల్లవారితే గురువారం అనగా. ఇంకా 21వ తారీఖు వచ్చేసి చూద్దాము. గురువారము పుష్యమి నక్షత్రము, గృహరంభం, గృహప్రవేశము, అలాగే బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అండి. ఉదయం 9 గంటల 35 నిమిషాల తర్వాత సాధారణ పనులు, అలాగే వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా మీరు చేయించుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం వచ్చిన తర్వాత గర్భధారణ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 22వ తారీఖు వచ్చేసి సప్తమి శుక్రవారము ఆశ్లేష నక్షత్రము. ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగానే ఉందండి. మరి మఘ నక్షత్రం వచ్చిన తర్వాత మీకు వివాహ ముహూర్తాలు, గృహరంభము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఈ రోజున ఉన్నాయి. ఇంకా 23వ తారీఖు వచ్చేసి అష్టమి శనివారము మఘ నక్షత్రానికి సాధారణ పనులకి బాగానే ఉందండి. ఇంకా 24వ తారీఖు వచ్చేసి నవమి ఆదివారము పుబ్బ నక్షత్రము. పెండి చూపులకి, సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి. మరి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల తర్వాత ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలకి, గృహరంభం, గృహప్రవేశ ముహూర్తాలకి బాగానే ఉంది. బోరింగ్ మీరు తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషాలకు వేయించుకోవచ్చు. అంటే తెల్లవారితే మీకు సోమవారం అనే వస్తుంది. ఇంకా 25వ తారీఖు వచ్చేసి చూద్దాము. దశమి సోమవారము ఉత్తర నక్షత్రము. సాధారణ పనులకి బాగానే ఉందండి. సాయంత్రం 4 గంటల 18 నిమిషాల తర్వాత గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఇంకా రాత్రి 8 గంటల 36 నిమిషాల తర్వాత వ్యవసాయ పనులకి బాగుందండి హస్త నక్షత్రం వచ్చిన తర్వాత. ఇంకా 26వ తారీఖు వచ్చేసి ఏకాదశి మంగళవారము హస్త నక్షత్రము. ఆపరేషన్స్ మాత్రమే ఈ రోజున బాగుందండి. మరి 27, 28, 29, 30 ఈ రోజుల్లో అయితే ముహూర్తాలు అనేవి ఇవ్వలేదు. మరి చూసారు కదా నవంబర్ 2024 మనకి క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకున్నాం కదండి. మీకు కావాలంటే నేను వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గృహరంభ ముహూర్తాలు కూడా 2 వీడియోలు సపరేట్గా నేను చేసి పెడతాను. ఇంకా మీకు అంటే అక్టోబరు, సెప్టెంబరు క్యాలెండర్స్ కూడా మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే
శంకుస్థాపనకు కావాల్సిన సామాగ్రి లిస్టు సత్యనారాయణ స్వామి వారికి మీరు వ్రతం అది చేసుకుంటే వ్రతం లిస్టు కూడా ఉంది. ఇంకా ఆడపిల్ల పెళ్ళి కూడా కావాల్సిన సామాగ్రి లిస్ట్ అనేది ఉంది ఛానల్లో. మీరు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి సామాగ్రి లిస్టు మొత్తము. ఇంకా కొన్ని వరడుకు సంబంధించి కూడా నేను పెడతాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా చేరుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మేము ముందుంటాను.